సో అయితే మొట్టమొదటి సినిమాకే మీరు వెళ్ళిన తర్వాత మరి మెటీరియలైజ్ అయిన సినిమాలకి శాస్త్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే బ్రోచేవారు ఎవరా కానీ మెంటల్ మధ్యలో కానీ అంటే సుందరానికి కూడా అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసరికి ఆయన హెల్త్ ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. మెంటల్ మధ్యలోకి మా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు చాలా మంచి మిత్రులు వాళ్ళిద్దరు. సో ఒక పాయింట్లో వచ్చేసరికి నేను సార్ హెల్త్ బాగాలేదు, కొంచెం లేట్ అవ్వచ్చు, మనది రిలీజ్ దగ్గరలో ఉందంటే వచ్చేసరికి నేను నా కజిన్ హసిత్ ఇద్దరం కూర్చొని నేను రాసేసాం ఆ పాట, ఆ ట్యూన్ వస్తే అది రాసేసాం. బట్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్, ఆ శాస్త్రి గారు రాయాలని చెప్పి పెట్టుకున్నాం అనమాట నేను. సో రాసేసాం. సార్ ఇది ఒక్కసారి ఆయనకి చూపించి అది బాగాలేదని చెప్పంటే కనుక తీసేస్తాం సార్, ఆయన్ని ఒక్క 2 గంటలు ఆయన మొత్తం పాట కూడా రాయక్కర్లేదు, ఆయనతో రాయించుకున్నాం అని ఒక ఇది ఉంటుంది మాకు, కొంచెం ఒక 2 లైన్స్ రాసినా చాలు అని చెప్పంటే ఆయన పాట చూసి బాగుందని చెప్పి అన్నారంట. సో అది ఇప్పుడు నేను ఆయన చేత ఆ మాట పొందినందుకు అదృష్టంగా భావించాలా, లేకపోతే వచ్చేసరికి ఆయన చేత రాయించుకున్నందుకు దురదృష్టంగా ఫీల్ అవ్వాలా? దట్స్ లైక్ ఒక పారాడాక్స్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది నాకు. శాస్త్రి గారే మీరు రాసిన పాట బాగుందంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి? కరెక్టేనండి. బట్ మనకి లైఫ్ లో చాలా తక్కువ రిగ్రెట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిగ్రెట్స్, ఒకవేళ ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకపోవడం అనేది ఒక బిగ్గెస్ట్ రిగ్రెట్ గా ఉండబోయేది. ఒకవేళ రాకపోతే కనుక వచ్చి శాస్త్రి గారి చేత పాట రాయించుకోకపోవడం, బాలు గారి చేత పాట పాడించుకోకపోవడం అనేవి దీస్ 2 ఆర్ ది బిగ్గెస్ట్ రిగ్రెట్స్. నేను నా జర్నీ ఎటు వెళ్ళినా, ఎంత పైకి వెళ్ళినా, ఎంత కిందకి వెళ్ళినా ఆ 2 మాత్రం అలాగే ఉంటాయి. నిజమే కదా, మళ్ళీ ఆ మహానుభావులు మళ్ళీ రారు. పైగా చాలా తక్కువ టైంలో ఏదో కూడబలుక్కున్నట్టుగా వెళ్ళిపోయారు ఇద్దరు. వెరీ హార్డ్ టైమ్స్ అండి.